వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల్ చాకేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ బల్ల సమ్మయ్య మాట్లాడుతూ గ్రామ పంచాయతీలోని నెలకొని ఉన్న సమస్యలను ప్రజా టీవీ ద్వారా ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా వేసవికాలం ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా ఆదుకోవాలని ఆయన తెలిపారు. మరి పోతూ పోతూ ఇది డెవలప్మెంట్ అవుతానంటే భక్తుల సంఖ్య ఎక్కువ అవుతుంటే మంచిర్యాల జిల్లా మాది చెన్నూరు మండల్ చాకపల్లి గ్రామం. మా ఊరిలో నేను సర్పంచ్ కొత్తగా నూతగా ఎన్నికైన సర్పంచ్ని. నా పేరు బల్ల సమ్మయ్య. గ్రామ పంచాయతీ చాకపల్లి మాది. మా ఊర్లో డెవలప్మెంట్ గురించి ఇక్కడ నేను కొత్తగా అయిన కాడ నుంచి చాకపల్లి గ్రామంలో ట్రాక్టర్లు పెట్టి సమ్మక సరక కాడ మట్టి ఇసుక కంకర పోయించడం జరిగింది. అడలాంది కొత్తగా అలా అనుకూలంగా ఊరందరి జనాభా జాతర జరుపుకుంటాం, సమ్మక సరక జాతర. ఇంకోటి రెండవది చాకపల్లిలో బుగ్గలు పెట్టేయడం జరిగింది. బల్బ్ స్ట్రీట్ లైట్లు బుగ్గలు ప్రతి ఒక్క స్తంభానికి స్ట్రీట్ లైట్ వెలిగేటట్టు చూసుకొని వాటిని అత్యధికంగా వెలిగించాలల్లా వెలిగిపించి బుగ్గలు. చాకపల్లిలో బోర్ రిపేర్ 4 బోర్లు ఎస్సీ కాలనీలో 5వ వారంలో ఒకటి రిపోర్ట్ చేయడం జరిగింది జనవరి 1 నాడు. ఇంకోటి రెండవది చాకపల్లి గ్రామంలో నర్సర్లో ఇంకొక బోరు రిపేర్ చేయడం జరిగింది కాలిపోయి ఉంటే. మూడవది ఫస్ట్ వాడలో బోర్ రిపేర్ చేయడం జరిగింది, అది కూడా వాటర్కి ఇబ్బంది ఉంటే జనాలకు. మళ్ళా నర్సర్లోనే ఆ బోరు ఖరాబ్ అయితే దాన్ని కూడా మంచిగా చేయడం జరిగింది. మా ఊరికి సంబంధించిన విషయాలకు ప్రతి ఒక్కటి నాలీలకు ట్రాక్టర్ ఖరాబ్ అయితే వేరే ట్రాక్టర్ పెట్టి చెత్త తడి చెత్త పొడి చెత్త తీయడం జరిగింది. దోమలు బాగా ఇబ్బందికరంగా దోమలు కుడుతుంటే జ్వరాలు వస్తాయని జనాభాకు అత్యధికంగా 2 సార్లు దోమల మందు కూడా కొట్టియడం జరిగింది చాకపల్లిలో. మరి చాకపల్లి గ్రామ పంచాయతీ కాడ కొత్తగా ఆడ మన్ను పోయడం జరిగింది. కొత్త గ్రామ పంచాయతీ కాడ కొత్తగా ఏర్పడడానికి పంచాయతీ నుంచి విద్యుత్ సౌకర్యం లేనందువలన అయితే ప్రతి వాడకల్లా విద్యుత్ సౌకర్యం కలగాలని మన లైన్ మెయిన్ జేఎల్ఎంని తీసుకొచ్చి కరెంటు తెచ్చి వేయించడం జరిగింది. వేయి గారికి కూడా తెలియజేసినాం మేము. ఎందుకంటే చాకపల్లి విలేజ్లో ఎడ్ల కచ్చలాలకు కూడా తీగలు లూజ్ ఉండి కలుగుతున్నాయి. అందువలన దాన్ని పెద్ద ఫోల్ వేసి ఐటీ చేయాలని కరెంటు ఏ గారికి చెప్పడం జరిగింది. చాకపల్లి గ్రామ పంచాయతీ నుంచి అంగన్వాడీ కేంద్రం లేనందువలన చిన్నపిల్లలు బాగా అత్యధికంగా పిల్లలు ఉన్నా కూడా పోని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే స్కూల్ లేకుండా ఉండడం, అంగన్వాడీ కేంద్రం లేకుండా ఉండడం వలన ఆడికి ఆయా వర్కర్లు ఇంటికి వాళ్ళకు పోవడానికి వాళ్ళకు రూమ్ వాళ్ళ ఇంటికాడికి పోవడానికి ఆడ ప్లేస్ లేకుంటుంది. మాకు అంగన్వాడీ కేంద్రం కూడా కావాలని అధికారులకు తెలియజేస్తున్నాం. చాకపల్లి గ్రామ పంచాయతీ నుంచి మహిళల భవనం కావాలని అధికారులకు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే చాకపల్లిలో మహిళలు బాగానే మంది ఉన్నారు. 11 గ్రూపులు ఉన్నాయి. గ్రూపులకు సంబంధించిన మహిళల గ్రామ భవనం లేనందువలన గ్రామ సభలు జరగడం లేదు. ఎందుకంటే సీఏ కూడా ఇబ్బందికరంగానే ఉంది మహిళలకు. ఎందుకంటే మహిళల భవనం ఉంటే ఎవరైనా మహిళలు ఆడ గ్రామ సభ పెట్టుకోవడానికి గ్రూపుల గురించి మాట్లాడడానికి ప్రతి ఒక్కటి జరిపించాలని అధికారికి తెలియజేస్తున్నాం. మహిళల భవనం కావాలని. చాకపల్లిలో స్కూల్ కాడ పిల్లలకు బాగా వాటర్ లేనందువలన బాగా ఇబ్బందికరంగా ఉంది. చాకపల్లి గ్రామ పంచాయతీలో స్కూల్ కాడ ఒక బోరు ఏర్పడించాలని గ్రామ అధికారులు అందరం కలిసి మండల అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే విలేజ్లో కూడా
మా విలేజ్లో వాటర్ సౌకర్యం రావడం లేదు. మిషన్ భగీరథ నీళ్ళు ఒకవైపు వేసింది, ఒకవైపు వస్తలేవు. అందువలన ఒక 3 బోర్లు ఎస్సీ కాలనీలో ఒక బోర్ వాటర్ కలిగించాలి. మరి 5వ వార్డులో ఒక బోర్ కావాలి, 6వ వార్డులో ఒకటి కావాలి, 3వ వార్డులో 2 వార్డులో ఒకటి కావాలి. మరి అంగన్వాడీ స్కూల్ కాడ నుంచి గ్రామ పంచాయతీ కాడ ఒక వాటర్ బోరు సౌకర్యం చేయాలని అధికారులకు తెలియజేయడం జరిగింది. 5 బోర్లకు శాంక్షన్ పెట్టడం జరిగింది. నీటి సౌకర్యం లేనందువలన మండుతున్న ఎండలను బట్టి వాటర్ లేని వలన గ్రామ ప్రజలు బాగా ఆహ్లాదిస్తున్నారు. ప్రజలకు అధికారులకు తెలియజేయడం మాకు ఎందుకంటే వెంటనే మాకు బోర్లు మంజూరు చేయాలని గ్రామ ప్రజల మండల స్థాయి అధికారులకు తెలియజేయడం జరుగుతున్నది. రైతులకు బాగా ఇబ్బందికరంగా రోడ్డు లేని వలన రైతులు బాగా గురవుతున్నారని రోడ్లు కూడా పెట్టడం జరిగింది. అధికారులకు తెలియజేసినాం. గ్రామ పంచాయతీలో విజిఎస్ పని బంటల ఉపాధి హామీ పథకం పని చేయడం జరుగుతుంది. ఇవరికి 5 వారాలు అవుతుంది బంటల పని చేయడం. చాకపల్లి గ్రామ పంచాయతీ నుంచి పనులు ఏ రైతులకు ఇవ్వడం లేదు. ఎందుకంటే పని కలగాలని ఎవరు అనలేదు, వాళ్ళు ఇవ్వడం లేదు ఫీల్డ్ ఆఫీసర్. అందుకు ఫారెస్ట్లో గుంతలు తోడడం జరుగుతుంది. చాకపల్లి గ్రామ పంచాయతీలో ఒక చెరువు ఉంది. ఆ చెరువుకు పోవడానికి రావడానికి బాగా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే దట్టమైన పొదలతో కూడి తుమ్మ చెట్లు కానీ పిచ్చకారి మొక్కలు కానీ ప్రతి ఒక్క మొక్కలు పోవడానికి పొదలతో కూడి ఉంది. పోవడానికి రావడానికి ఇబ్బందికరం ఉన్నది అటుకే రైతులకు. అదే విధంగా చాకపల్లి గ్రామ పంచాయతీ నుంచి రైతులకు బాగా ఇబ్బందికరం ఉంది కాబట్టి ఆ మొక్కలని తొలగించాలని అధికారులకు తెలియజేస్తున్నాం.